నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోదీతో గంటన్నర పాటు భేటీ అయ్యారు. ఆ తర్వాత అరగంట పాటు నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారని చెప్పేసి మన అందరం కూడా వార్తల్లో విన్నాం. మరి అంతసేపు మోదీ గారితో భేటీ అయిన తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఎందుకు అంత డల్గా ఉంటున్నారు? అంటే ఒక రకమైనటువంటి జోష్లో ఉండాలి కదా. ఆయన హామీలు ఇచ్చినప్పుడు సంతోషంగా ఉంటే ఆబ్వియస్లీ మనకి జోష్ వస్తుంది. ఆయన ఎందుకు జోష్లో లేరు? ఎందుకంత చాలా డల్గా డీలా పడిపోయి ఉన్నారు? అసలు ఏం జరిగి ఉండొచ్చు ఆ భేటీలో? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. జగన్మోహన్ రెడ్డి ఎంత హుటాహుటిన ఢిల్లీ వెళ్ళారో మనందరం చూసాం. సో అక్కడ చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అమిత్ షా గారిని కలవడం జరిగింది. సో అమిత్ షా గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి మోదీని కలవడం జరిగింది. సో గంటన్నర పాటు భేటీ అయ్యారని చెప్పేసి అని ఆయనకి సానుకూలంగా ఉండేటువంటి మీడియా చెప్తుంటే, కాదు కేవలం 15 నిమిషాలని చెప్పేసి అని ఢిల్లీకి సంబంధించిన మీడియా చెప్తుంది. అసలు ఎంతసేపు భేటీ అయ్యారు మోదీ జగన్మోహన్ రెడ్డి? అండ్ ఇంకొకటి, ఆయన హామీలు ఇచ్చారని చెప్తున్నారు, బయట టాక్ అలానే ఉంది ఆయనకు సంబంధించినటువంటి మీడియాలో. అయితే అంత హామీలు ఇచ్చినప్పుడు, అంత భరోసా ఇచ్చినప్పుడు ఆయనలో డల్నెస్ ఎందుకు ఉంటుంది? ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత 2-3 రోజులు అయింది, అయినా కానీ ఆ డల్నెస్ వచ్చినప్పటి నుంచి కూడా అదే కొనసాగుతూ ఉంది. అంటే ఏదైనా తెలియని భయం ఏమన్నా ఉందా? ఆయన ఏమన్నా అన్నారా? ఈయన ఏమన్నా పొత్తు పెట్టుకోకండి టీడీపీ జనసేనతో అంటే, నీకెందుకు, నేను పెట్టుకుంటే మమ్మల్ని వదిలే ఇక్కడతో, నీకు నాకు సంబంధం తెగిపోయిందని చెప్పేసి మోదీ ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి చెప్పారా? ఒక షాకింగ్ న్యూస్ లాంటిది, అందుకే డీలాగా ఉన్నారు. అసలు ఏమై ఉండొచ్చు అంటారు? ఢిల్లీ వెళ్ళొచ్చాక జగన్మోహన్ రెడ్డి ఎందుకు డీలా పడ్డాడు? ఢిల్లీ వెళ్ళొచ్చాక డీలా పడ్డాడు అంతేనా? ఢిల్లీ డీలా ఏంటి? దీనిలో లాజిక్ ఏంటో చెప్పమంటారు? ఢిల్లీతో డీలా వచ్చేసింది జగన్మోహన్ రెడ్డికి. కొంచెం మా క్లారిటీ ఏంటి? అతను ఆశించింది జరగలేదు. అతను ఏదో కోరికని అప్పటికప్పుడు అకస్మాత్తుగా పిలవని పేరంటంగా వెళ్ళాడు. ఎవరు రమ్మని పిలవలేదు. అసెంబ్లీ జరుగుతోంది, అసెంబ్లీ సడన్గా క్లోజ్ చేసేసి వెళ్ళిపోయాడు. అంతకు ముందు రోజే చంద్రబాబు వెళ్ళి అమిత్ షాతో కలవడం, అలయన్స్ అయిపోయిన దీంట్లో దాన్ని చెడగొట్టడానికి ఈయన వెళ్ళాడా? చెడిపోవడానికి మోడీ గారు సిద్ధంగా లేరా? నీది నువ్వు చూసుకో, మాది మేము చూసుకుంటాం, నీకు మాకు ఇక చాలు ఇప్పటివరకు ప్రయాణం అని ఇంకా ఆయన కట్ చేశారా? అంటే ఎవరైనా వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. అందుట్లో బీజేపీ ఏది, మోడీ షా, ఇవాళ వాళ్ళు భారతదేశంలో తెలుసు మీకు రాజకీయం ఏ విధంగా సాగుతోందా. ఇవాళ మోడీ షా రాజకీయం ముందు ఏ రాజకీయ పార్టీ కూడా నిలబడే పరిస్థితి లేదు. ప్రతిపక్షాలు అల్లాడిపోతున్న దీంట్లో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి గేమ్ ఆడాలనుకుంటే హనుమంతుడి ముందు కుప్పి గంతులా. అంటే ఏంటి, మీరు వాళ్ళతో పొత్తు పెట్టుకోబాకండి, నా మద్దతు మీకు ఇస్తాను అంటే ఆయన ఏదో సర్వే చూపించుంటాడు. ఏది ఇది నీ అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏపీలో వాళ్ళందరికీ సర్వేలు చూపించినట్టు ఇప్పుడు ఆయన చూపించుకోబడ్డాడు. అంతే కదా. ఇప్పుడు ఏది ఇక్కడ ఎమ్మెల్యేలందరికీ పిలిచి ఒక్కొక్కరిని కౌన్సిలింగ్ పిలిపించి ఆయన నీ సర్వే ఇలా వచ్చింది, నీకు సీట్ ఇవ్వలేకపోతున్నాను అని ఈయన ఎట్లా అయితే తాడేపల్లిలో వీళ్ళ గొంతు కోసాడో, ఇప్పుడు మోడీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు ఇదబ్బా నీ సర్వే, నువ్వు ఓడిపోతున్నావు, నీకు కనీసం 25 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు, అసెంబ్లీ సీట్లు నీకు 25 వస్తే పార్లమెంట్ సీట్లు 3-4 వస్తే గొప్ప అని ఆ ఇంటెలిజెన్స్ సర్వే ఏదో పెట్టుంటాడు. జగన్మోహన్ రెడ్డి గొంతు ఆయన కోసుంటాడు. అంతే కదా. చెరపకురా చెడదవన్నమాట. చెప్పాడనమాట, నువ్వు చెడింది కాక మమ్మల్ని జడగొట్టబాకరా నాయన, నీది నువ్వు చూసుకో అని చెప్పి పంపించేస్తుంటాడు. ఇక ఆ టైం అనేది ఏంటి, వీళ్ళు ఏమని చెబుతున్నారు, గంటన్నర అని చెప్తారు, వాళ్ళు ఏమని చెబుతారు, పావు గంట అని చెప్తారు. గంట బాబు వెయిటింగ్ రూమ్లోనే ఉన్నాడండి. ఛాంబర్లోకి వెళ్ళి కూర్చుంది 15 నిమిషాలే. బయటకు వచ్చినాక కొంచెం తలకాయ ఉంచుకొని మరి ఎవరితో మాట్లాడకుండా అందరినీ దాటి ముందుకు వెళ్ళిపోయాడు. ఎంపీలతో కూడా మాట్లాడకుండా వచ్చేసాడు. ఇలా చూసాం దీంట్లో. అదే ఈ డీలా. ఏది, ఒకవైపు ఏమో పొత్తుల భయం, మరోవైపు ఏమో చెల్లి భయం షర్మిల. డిస్కషన్లో మోడీ గారితో జగన్మోహన్ రెడ్డి మాటల్లో షర్మిల ఇష్యూ కూడా వచ్చి ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇవాళ హాట్ టాపిక్ షర్మిల ఇష్యూయే. తెలుగుదేశం జనసేన అనేది అది మామూలు అంశమే, అది కొత్తదేమీ కాదు. పొత్తు కూడా మామూలు అంశమే, అది కొత్తదేమీ కాదు. కొత్తగా వచ్చింది ఎవరు రాజకీయంలోకి? కొత్తగా వచ్చి ఇక్కడ చెడుగుడు ఆడుతోంది ఎవరు? షర్మిల.
మోడీ బహుశా అదే మాట్లాడు ఉండొచ్చు. ఓకే. నువ్వు మా మద్దతు కోరటం కాదు, ముందు నీ చెల్లి మద్దతు కోరుకో. మీరు సరిగ్గా ఉంటే మా మద్దతు అవసరం ఏంటి అని చెప్పి జ్ఞానోపదేశం చేశాడా? మీ కుటుంబ వైరుధ్యాలే ఇవాళ నీ కొంప ముంచుతున్నాయి జగన్మోహన్ రెడ్డి. నీకు ఓటమి కూడా చెల్లి రూపంలో నీ వైపు దూసుకొస్తుందయ్యా. తెలుగుదేశం జనసేన నుంచి దూసుకొచ్చే భయం అది వేరు. ముందు నీ కుటుంబంలో ఉన్నటువంటి లోటుని ఆయన సర్వే రూపంలో చెప్పుండేసరికే ఇతను ముఖం వేలాడేసుకుని బయట వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఇప్పటికి కూడా ఇతను ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ఢిల్లీ నుంచి వెళ్ళొచ్చి ఇప్పటికి 2-3 రోజులు అవుతుంది. 2-3 రోజులైనా కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన మనసులోకి రాలా, మనిషిగా లేడు. రేపు పొద్దున ఏదో వెళ్తున్నట్టున్నాడు, ఆడుదాం ఆంధ్రాకో మరి ఎక్కడికో. ఏం ఆడతాడు ఇంకా ఆయన ఆడేది? ఇక ఇప్పుడు జనం ఆడటం బిగిన్ చేశారు. ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు వీళ్ళతో, ఇప్పుడు జనమే ఆడుతున్నారన్నమాట. జగన్మోహన్ రెడ్డి అష్టదిగ్బంధనంలో ఇరుక్కుపోయాడమ్మా. ఏంటి అదేదో సినిమాలో రామ్ చరణ్ ఏదో ఉంటుంది, ఏంటి అరవింద్ గోస్వామి ఎవరో ఉంటాడు ఒక అతను, 8 అనేది ఉంటుంది అనమాట. అష్టదిగ్బంధనం పాత సినిమాయే. అష్టదిగ్బంధనం అంటే ఏంటి? 8 వైపులా అష్టదిక్కులు బంధించేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇవాళ అలా ఇరుక్కుపోయాడు. ఏంటి, ఒకవైపు చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి. చంద్రబాబు ఏమో కదులు రండి అని ఆయన వచ్చి పడుతున్నాడు. ఇప్పుడు లోకేష్ ఏం చేశాడు? ఇప్పుడు శంఖారామో ఏదో తీసుకుని అతను రోడ్డు మీద పడ్డాడు. ఇంకోవైపు భువనేశ్వరి నిజమే గెలవాలని ఆమె వెళ్తోంది. ఇక వారాహి యాత్ర ఎవరు? పవన్ కళ్యాణ్ రేపటి నుంచి రోడ్డు ఎక్కుతున్నాడు. అమలాపురం, కాకినాడ వరుస పెట్టి భీమవరం అతను తిరుగుతున్నాడు. ఆయన వారాహి 4, వారాహి 5. చెల్లి సంగతి నీకు తెలుసు. అసలు చెడు కూడా ఆడుతోంది చెల్లి. మరోవైపు కేంద్ర సహకారం చూసావు ఇవాళ మనం మోడీ ఎలా ఉందో. అసలు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, సొంత పార్టీలోనే అతని పైన తిరుగుబాటు. ఇలా అష్టదిగ్బంధనంలో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయాడు. 8 దిక్కులు మూసేశారు. ఇప్పుడు ఇక ఆయన ఎటు బెసకలేని పరిస్థితుల్లో ఇవాళ ఓటమి ఖాయమైపోయింది. ఏ క్షణానైనా ఓటమి పిడుగు జగన్మోహన్ రెడ్డి మీద పడటానికి సిద్ధంగా ఉందన్నమాట. సర్వేలు కూడా అవే చెప్తున్నాయి. నిన్నగాక మొన్న వచ్చిన సర్వే ఏం చెప్తోంది? ఇద్దరి మధ్య గ్యాప్ 6% ఎంతో చూపించారు. అది తెలుగుదేశం జనసేనకి మరి 45% ఏమో వస్తే ఇతను 40%లోనో ఎంతో ఉన్నాడు. 8 పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పి చూపించింది. 17 సీట్లు వాళ్ళు గెలుస్తారు, ఇతనికి 8 సీట్లు వస్తాయి అనుకున్నా కూడా వాస్తవం అది కాదు. ఆ సర్వే జరిగినప్పటికీ ఇంకా షర్మిల రోడ్డెక్కల. ఆ సర్వే జరిగినప్పటికీ షర్మిల కాంగ్రెస్ కండవా కప్పుకోలా. 8 సీట్లు రావటం గొప్ప. 8 సీట్లు కూడా రావు ఆయనకి. ఏంటంటే 3-4 సీట్లు వస్తే పార్లమెంట్కి గొప్ప అన్నమాట. అది కూడా ఆ రాయలసీమలో ఏదన్నా వస్తే గిస్తే 3-4 సీట్లతో సరిపెట్టుకుంటాడు. నీకు ఎక్కడి నుంచి? శ్రీకాకుళం నుంచి నెల్లూరు, ప్రకాశం దాకా అసలు ఎక్కడ ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడ్రస్ కూడా కనపడే పరిస్థితి లేదన్నమాట. సో లేటెస్ట్గా వచ్చినటువంటి ఐపాక్ సర్వే అది ఎంత వాస్తవం తెలియదు, కానీ అది కూడా జగన్మోహన్ రెడ్డికి కొంచెం నెగిటివ్గా, కొంచెం కాదు కంప్లీట్గా నెగిటివ్గానే ఉంది. అసలు ఈ సర్వేలు కాదు, నిన్న బయట పెట్టిన మోడీ సర్వే తెలుస్తుంది కదా, ఇంటెలిజెన్స్ సర్వేతో, దాంతోనే బేజారెత్తిపోయి ఈయన నేను గెలిచిన ఎంపీలతో నీకు మద్దతు ఇస్తాను, మీరు ఇదే సహకారం నాకు భవిష్యత్తులో కూడా ఇవ్వాలి, ఈ 5 ఏళ్ళు నన్ను కేసుల్లో నుంచి బయటేసినందుకు ధన్యవాదాలు, రాబోయే 5 ఏళ్ళు కూడా నా ఎంపీలంతా నీకే మద్దతు ఇస్తారు అంటే నీకు ఎంతమంది ఎంపీలు గెలుస్తారు అనుకుంటున్నావు అని అడుగుంటాడు. నాకు 25 మంది గెలుస్తారు అంటే 3 గెలిస్తే గొప్పరా నాయన ఇంటికి పోవని అంటాడు. సో ఇంకా ఇన్ని మాట్లాడిన తర్వాత మీరు టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని కూడా జగన్ అడగలేని పరిస్థితి అయిపోయింది పాపం. సో ఒకవైపు షర్మిల అయితే చెల్లి, మిగిలిన అన్ని వైపులా మిగిలిన రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయి. సో నిజంగానే మీరు అన్నట్టు అష్టదిగ్బంధనం అయిపోయింది. అందరిది ఒక ఎత్తు అయితే చెల్లిది ఒక్కటే ఒక ఎత్తు. సో మరి దీన్ని దాటుకుని ఏ విధంగా వెళ్తాడు పాపం? ఆ డీలా నుంచి ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత ఆ డీలా నుంచి ఎప్పుడు బయటపడతాడు జగన్మోహన్ రెడ్డి? వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, డివిఎస్ గారు. నమస్తే.